నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్లో సెంట్రలైజ్డ్ ఏసీ ఐసీయూను ప్రారంభించిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలనేదే లక్ష్యమన్న డిఎంహెచ్ఓ. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు. శాస్త్రోక్తంగా పల్లకీ సేవ. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ప్రభుత్వ వైద్యశాలలు అందించేందుకు 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐసీయూను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులు అందించే వైద్య సేవల కంటే ధీటుగా అందించాలనే ఉద్దేశంతో సెంట్రలైజ్డ్ ఏసీని ఏర్పాటు చేశామని రాష్ట్రంలో ఎక్కడా లేదని దామచర్ల అన్నారు. ఇంకా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో దాతల సహకారంతో గ్లీనరీని ఏర్పాటు చేశామని, గతంలో పూర్తిగా తగ్గిపోయిన ఓపీని మరలా 1000 నుండి 2000 వరకు ప్రతిరోజు ఓపీ విభాగానికి వచ్చే పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సహకారంతో ఇంకా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు అందరూ సహకారంతో పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి వెంకటేశ్వర్లు, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, జీజీహెచ్ఆర్ ఎంఓలు డాక్టర్లు మాధవీలత, డాక్టర్ చెంచయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మందే ఫస్ట్ స్టేట్ లో అయిపోయింది ఒకటే. చాలా సంతోషం. ఎందుకంటే మన జీజీహెచ్లో ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఐసీయూలో సెంట్రల్ ఏసీ అనేది లేదు. మామూలు ఏసీలు పెడుతుంటారు, ఇది జరుగుతుంటుంది. ఈరోజు ఫస్ట్ టైంగా ఒక 30 లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెట్టి ఈ ఐసీయూలో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. పేషెంట్స్కి ఇన్కంఫర్ట్ లేకుండా, పేషెంట్స్కి అన్ని విధాలుగా ఇబ్బంది ఉండేటట్టుగా ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉందో దాని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా ఇదే విధంగా ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని చేశారు. మా సూపరింటెండెంట్ గారు మాణిక్యాలరావు గారు, అదేవిధంగా మన నామినేని కిరణ్ గారు, సీతారామయ్య గారు, మళ్ళీ డాక్టర్స్, మన వాళ్ళంతా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఇంకా కూడా ఏ అయితే ఉన్నాయో ఇంకా కూడా రెనోవేట్ చేస్తాం. ఖచ్చితంగా పేద ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే మేము కమిటీ మీటింగ్ కూడా పెట్టుకొని దీంట్లో మేజర్గా ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ముందు కమిటీ మీటింగ్ జరగాలి. యాక్చువల్గా ఈ 15 పెట్టుకున్నాం. ఈ 15 ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆ రోజు క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 24th or 23rd పెట్టుకుంటాం. పెట్టుకొని ఇంకా నీడ్ ఏది ఉంది, ఇక్కడ ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా చూస్తున్నాం. ఇప్పుడు శానిటేషన్ కొత్త వాళ్ళు వచ్చారు, కొంత పరిస్థితులు మారుతాయి. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఏదైనా ఇంకా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా ఈ టాయిలెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దాన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మా వంతు మేము చేస్తాం. తప్పకుండా కూడా పాత గవర్నమెంట్ మీద ఇప్పుడు ఓపీలు కానీ ఈరోజు నిన్న దానికి కూడా మనం ఈరోజు ఎక్కువ మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా సర్జరీస్ చేసేదానికి కూడా ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఓన్లీ మనం ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవి తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు తప్పకుండా కూడా పోయినసారి 14-19లోనే ప్లేట్లెట్ మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొస్తాం. తప్పకుండా ప్రజలను ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు దాదాపు 40-45 లక్షల రూపాయల ఖర్చుతో
ఐసీయూ సెంట్రల్ ఏసీ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ రినోవేషన్. దాదాపు 1 month బ్యాకే అయిపోయింది. మాకు పేషెంట్ లోడ్ ఎక్కువ అవుతుంది కామా మేము కలెక్టర్ గారిని మరి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని అడిగేసి మేము ఈరోజు చెక్క ఆర్భాటం ఎక్కువ లేకుండా మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పేషెంట్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇటువంటి సౌకర్యాలు రాష్ట్రంలో నాకు తెలిసి సెంట్రల్ ఏసీ ఎక్కడా లేదు. అండ్ తర్వాత మాకు దాదాపు 50 beds పడతాయి ఐసీలో. ఐ థింక్ దట్ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ఏపీ. అండ్ ఒంగోలు ఆసుపత్రిని మా యొక్క కూటమి ప్రభుత్వంతో సహకారంతో మరియు ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో లోకల్ లీడర్స్ వారితో మేము ఇంకా డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతామని నేను ఒంగోలు జీజీహెచ్లో పెద్ద ఐసీయూ ఒకటి సెటప్ చేసి సెంట్రలైజ్డ్ ఏసీ చేసి దాదాపు 40 లక్షల పైన ఖర్చు పెట్టి ఈరోజు ఒక మంచి ఐసీయూ యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి స్వహస్తాలతోటి. అంతకుముందులో ఏంటంటే స్ప్లిట్ ఏసీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సెంట్రలైజ్డ్ ఏసీ చేసి దాదాపు మోర్ దాన్ 40 beds ఇది తీసుకొని క్రాస్ వెంటిలేషన్ జాగ్రత్తగా చూసుకొని ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించుకునేట్టుగా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఐసీయూ మాత్రం తీర్చిదిద్దారు. గత 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధే మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఈ 5 సంవత్సరాలు అస్తవ్యస్తంగా చేశారు హాస్పిటల్ని. 14 నుంచి 19 వరకు ఉన్న ఓపీ 2000 ఓపీ ఉన్న ఓపీ అదే 19 నుంచి 20 మధ్యలో ఆ కోవిడ్ టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడు 500-1000 దాటిన దాఖలాలు లేవు. అదే ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపీ అనేది మళ్ళీ ఇప్పుడు 2000 ఓపీ దాకా రోజుకు వస్తూ ఉంది. అట్లనే 2014 నుంచి 19 వరకు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఆ హయాంలోనే అభివృద్ధి అంటే చుట్టూ ఉన్న గ్రీనరీ దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి లయన్స్ క్లబ్ వాళ్ళు అయితేమి, రోటరీ క్లబ్ వాళ్ళు అయితేమి, వెంకటరమణ హాస్పిటల్ అయితేమి, ఓపీఎస్ వాళ్ళు అయితే వాళ్ళు ఇచ్చిన హెల్ప్ తోటి చుట్టూ హాస్పిటల్ చుట్టూ గ్రీనరీ పెంచడం జరిగింది. అట్లనే అదే టైంలో 2 క్లాస్ రూమ్స్, తర్వాత ఆర్ఎంఓ గారి రూము ఇవన్నీ ఏసీ చేసి మెడికల్ షాపు ఏసీ చేసి తర్వాత సీలింగ్ చేసుకొని తర్వాత ఆడియో విజువల్ ఎయిడ్స్ పెట్టుకొని చేసింది ఆ టైంలోనే. తర్వాత ఇప్పుడు జరగలే అంతకంటే అభివృద్ధి. మళ్ళీ అదే అభివృద్ధి ఇప్పుడు 2024 నుంచి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా చేస్తున్నాం. అదే అభివృద్ధికి కొనసాగింపే ఇది చేస్తూ ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండాలన్న, వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, ఇంకా ఓపీ పెరగాలని కార్డియాలజీ డిపార్ట్మెంటు మిగతా అదర్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా ఇంకా పెంచాలని చూస్తూ ఉన్నారు. మామూలుగా 120 సీట్స్ ఉన్నాయండి మెడికల్ కాలేజీకి. ఇప్పుడు 130 సీట్స్ అడ్మిషన్స్ పెరిగింది. అంటే ఈ ఇయర్ నుంచి 150 అడ్మిషన్స్ ఉంటాయి. అదొక మంచి పరిణామం. తర్వాత నీట్ పీజీ ఎంట్రన్స్లో కూడా ఈ కాలేజీలో చదివిన పిల్లలకి 9 మందికి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఒక అమ్మాయికి అయితే ఆల్ ఇండియాలో 31st ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అది శుభపరిణామం. అదంతా మా ఫ్యాకల్టీ కానీ అన్ని డిపార్ట్మెంట్ల కృషి. ఇక్కడ ఐసీయూ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. దీనివలన విద్యార్థుల పేషెంట్లకి ప్లస్ స్టూడెంట్స్కి కూడా రీసెర్చ్ యాజ్ పర్ ఎన్ఎంసీకి చాలా ఉపయోగం ఉంది. ఇంకా మనం దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. కలెక్టర్ పి రాజాబాబు ఆదేశాల మేరకు నగరంలో నీటి వనరులను డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి రంగారాయుడు చెరువు సమీపంలోని నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. వర్షాకాలంలో నీరు కలుషితమైన వ్యాధులకు అవకాశం ఉన్నందున నీటి శుద్ధి ఏ విధంగా జరుగుతుందో పరిశీలించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. నీరు శుద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. తాగునీటి పైపులకు లీకేజీలు ఉంటే వెంటనే రిపేర్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, ట్యాప్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించి అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆకస్మికంగా అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ పరిశుభ్రమైన నీటిని ప్రజల వద్దకు వెళ్లేదానికి దోహదపడుతున్నటువంటి ఇంజనీర్స్ దగ్గర సలహాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ధైర్యాన్ని చేకూర్చేదానికి ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పేపర్లో కలుషితమైన నీరు ఒంగోలు పట్టణంలో సప్లై అవుతుందని ఇచ్చారు. అది అవాస్తవం అని చెప్పి ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తెలుసుకున్నాం. మేము సోర్స్ దగ్గరికి వచ్చేసి ఫిల్టర్ బెడ్స్ అదేవిధంగా
కంప్లీట్గా వాటర్ డ్రైన్ అయ్యే విధానము, ఆ తర్వాత వాటరు ప్రజలందరికీ సప్లై చేసేటువంటి పాయింట్ దగ్గర పరీక్షలన్నీ కూడా నిర్వహించి చక్కగా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే వాటిని సప్లై చేస్తున్నట్టుగా అధికారులందరూ కూడా తెలియజేశారు. ఇంజనీర్ గారు ఉన్నారు మన దగ్గరే, వారంతా కూడా చక్కగా దాదాపు ఒక 1 అవర్ కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి టెస్టులన్నీ కూడా చేయడం జరిగింది. ఏవైతే ఈరోజు వాటర్ బాటిల్ ద్వారా పేపర్లో వేస్తున్నారో ఆ ప్రాంతంలో కూడా వెళ్ళి వాటర్ని సేకరించి పరీక్షించడం జరిగింది. అది కూడా అవాస్తవం అని తెలిసింది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చక్కటి నీరుని అందిస్తున్నారు. ప్రమాద సంకేతాలున్న గర్భిణీలను సకాలంలో గుర్తిస్తే మాతృమరణాలు అరికట్టవచ్చునని DMHO డాక్టర్ టి వెంకటేశ్వర్లు అన్నారు. తన కార్యాలయంలో మాతృమరణాలపై సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. DMHO మాట్లాడుతూ గర్భిణీల వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే బర్త్ ప్లాన్ రూపొందించాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి వైద్యాధికారి, సూపర్వైజర్లు వైద్య సేవలందించాలన్నారు. అవసరమైన వారిని 108 ద్వారా రిఫరల్ ఆసుపత్రికి తరలించి తగిన సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో IIMA కార్యదర్శి జాలాది మణిబాబు, డాక్టర్లు కమలశ్రీ, చైతన్య, CDPO వరమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను మొదటి 3 సార్లు ఇంకా 8 kgs డిఫరెన్స్ అంతా వచ్చింది కదా. 6 kg మీరు ఆశాస్ని అద్దంకి పట్టణంలోని పాత దామావారిపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అద్దంకి పట్టణానికి చెందిన ధామ హనుమంతరావు TVS మోటార్ సైకిల్పై వస్తుండగా లారీ ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ ఆపకుండా 1/2 కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకొని వెళ్లడం గమనించిన స్థానికులు అడ్డుకొని తీవ్ర గాయాలైన హనుమంతరావును అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హనుమంతరావు, దామ హనుమంతరావు. ఇంటి పేరు దామా? ఎక్కడ, ఏ ఊరు? కొత్త దామవారిపాలెం, రామువారి గుడి దగ్గర. ఏం జరిగింది? ఇక్కడ నుంచి వస్తున్న బజార్కి పోదామని వస్తున్న బండి వేసుకొని అక్కడ మసీద్ అవతల లారీ కొట్టాను. వెనక కొట్టాక పడిపోయా. పడ్డాక నెట్టుకొని పోయింది కొంత లెక్క. తీసుకొని వచ్చాక ఇవన్నీ పట్టకపోయింది. అద్దంకి పట్టణంలో 2 షాపులకు మాత్రమే దీపావళి మందుల విక్రయాలకు అనుమతి ఉందని అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. కొత్తగా ఎవరైనా దీపావళి మందుల వ్యాపారం చేయదలుచుకుంటే తప్పనిసరిగా పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ అనుమతి తీసుకోవాలన్నారు. ప్రతిరోజు విక్రయదారుల షాపులను తనిఖీ చేస్తామని తెలిపారు. అలానే మద్యం తాగి ఎవరు వాహనాలు నడపరాదని, నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. ఎవరు కూడా దీపావళి పండుగ సందర్భంగా ఇల్లీగల్గా దీపావళి మందులు కానీ, మందుల సామాగ్రి కానీ, ఇళ్లలో కానీ, మీకు స్టోర్ పాయింట్లో కానీ అక్రమంగా నిల్వ చేయవద్దు. ఎవరైనా దీపావళి అమల్సిన వారు పండుగ సందర్భంగా సంబంధ అధికారులకు లైసెన్స్ తీసుకొని అనుమతితోనే లైసెన్స్ ఉన్న షాపులో మాత్రమే పెట్టుకోవాలి. అట్టి షాపుల్ని జనాల మధ్యలో పెట్టడం, ఇళ్ల మధ్యలో స్టాక్ చేయటం, అక్రమంగా నిల్వ చేయడం చేస్తే ప్రమాదశాత్తు వెళ్ళినట్టయితే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మీలలో ఇంతకుముందు పాత లైసెన్స్ ఉండి అప్పుడు మిగిలిపోయిన సామాను మూటలు కట్టి మీ ఇళ్ళలో కానీ అన్న స్టాక్ పాయింట్ కానీ పెట్టద్దు. అలాంటివి ఇమ్మీడియట్గా చేసి మాకు చెప్పినట్టు తీసుకెళ్ళి లైసెన్స్ షాప్లో స్టోర్ పాయింట్లో దాచిపెట్టడం జరుగుతుంది. అది జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా కనుక మీ అక్రమంగా మీ దగ్గర నిలబెట్టినట్టయితే ఏదైనా ప్రమాదం జరిగితే ఆరిపోయి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రతిరోజు కూడా ఎవరైతే హెల్మెట్ లేకుండా ముందు దాకా డ్రైవ్ చేస్తారో వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అటు వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే వారికి కోర్టు హాజరుపెట్టిన 10,000 రూపాయలు జరిమానా పడుతుంది. మరియు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ముందు తాగి వాహనం నడపద్దు, ప్రమాదాలు గురిపోవద్దు. మీ ఒకరే కాదు, మీ మీద మీ కుటుంబ సభ్యులు చాలామంది ఆధారపడి ఉంటారు. దయచేసి ఒకసారి తాగి వాహనం ముందు ఆలోచించుకుని
వాహనం డ్రైవ్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. దీపావళి సందర్భంగా కొత్తగా కాపులను పెట్టుకోవాల్సిన తాత్కాలిక లైసెన్స్ సంబంధ అధికారులు ఎంఆర్ఓ గారికి, ఫైర్ సర్వీస్ అండ్ పోలీస్ కానీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వెరిఫై చేసి ముందస్తుగా మీ కలెక్టర్ గారి ఆఫీస్ ద్వారా మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఆశ్వయుజ మాస శుక్రవారాన్ని పురస్కరించుకొని రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు జరిపించారు. అనంతరం అమ్మవారికి నిర్వహించిన పల్లకీ సేవ నయన మనోహరంగా సాగింది. అర్చక స్వామి రామనాథాచార్యులు అమ్మవారికి పంచహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు నాగార్జునాచార్యులు, శ్రీధరాచార్యులు, రాంబాబా ఆచార్యులు పాల్గొన్నారు. బ్రహ్మాండములు వరకు కమలను భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగిలింపగ చేసే ఉయ్యాల అమరాంగణల ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగ గణుడియమూర్తి వెంకట అందముగంగా మధురాపురము నేల జోవచ్యుతానంద జో ముకుంద పరమానంద రామ అద్దంకి మండలం జార్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అద్దంకి నుండి రేణింగవరం పోవు రోడ్డు జార్లపాలెం వద్ద పాల ట్యాంకర్ ను కారు ఢీకొంది. పాల ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిపోవడంతో ట్రాఫిక్ కు కొంత అంతరాయం ఏర్పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలు కాగా ప్రైవేట్ కారులో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అద్దంకి మండలం జార్లపాలెం వద్ద 2 గంటల పాటు వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పడి 3 దెబ్బలు 2.5 గంట అయింది. ఏంది బావగారు, ఏంది ఎంక్వైరీకి వచ్చావు?
ఇప్పుడు అవసరం లేదు ఒక అన్వేషిస్తే వాళ్ళకి గాలాడదు ఎదురైపోయా కొండపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొండపిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేస్తున్నారని తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యులు ఆసుపత్రులను మూసివేశారు. మిగిలిన ఆర్ఎంపీలకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, ఎక్స్రేలు, ఈసీజీలు లాంటి పరీక్షలు చేయవద్దునని హితవు పలికారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంటే మామూలు మనం తెలుసుకోవాలి కరెక్ట్ చేయాలి. ఎవరైతే కాంపౌండర్లు ప్రాక్టీస్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ప్రథమ చికిత్స తప్ప వేరే ఏమి చేయకూడదు. ప్రథమ చికిత్సలో టాబ్లెట్ ఇచ్చిన తర్వాత వారిని తదుపరి డాక్టర్స్ క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి రెఫర్ చేయాలి. అలా కాకుండా వారే పూర్తిగా వైద్యము, వారే ఆపరేషన్లు, వారే సెలైన్లు, ఇంజెక్షన్లు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వారిని పోలీస్ శాఖకు తెలియచేసి అరెస్ట్ చేసే దానికి కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే సొసైటీలో తెలిసి తెలియని వైద్యం అందించే కన్నా అతను వైద్యం చేయకుండా వేరే పని నేర్చుకొని చేస్తూ ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తిని తప్పకుండా కస్టడీలోకి తీసుకుంటాం. డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా తెలియజేస్తాం. ఇక నుండి కూడా ఎవరు అలాంటి సాహసాలు చేయకూడదు. తరువాత ఇక్కడ మనకి లోకల్గా ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చక్కగా సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, ఎనస్థీషియా, జనరల్ సర్జరీ, అదేవిధంగా సాధారణ డాక్టర్స్ అందరూ కూడా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. వీరు 24 hours సర్వీసు అందిస్తున్నారు. అయితే 9 to 4 ఓపీస్ చూసి ఆపరేషన్ చేసి, అదేవిధంగా ప్రసవాలు 24 గంటలు కూడా వచ్చిన సమయాన్ని బట్టి కండక్ట్ చేసి, తర్వాత అడ్మిషన్స్తో సహా అన్ని కూడా రన్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్లో సెంట్రలైజ్డ్ ఏసీఐసీయూను ప్రారంభించిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలనేదే లక్ష్యమన్న డిఎంహెచ్ఓ. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా పల్లకీ సేవ. డి న్యూస్లో నేటి మాట. అన్నింటి మీద కోరిక మనసు ఉంటే అదే నరకం, దేని మీద కోరిక మనసు లేకుండా ఉంటే అదే స్వర్గం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.